లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం. 13:24 లూకాసు వార్త. ఆయన వారిని చూసి, ఇరికి ద్వారమును ప్రవేశింప పోరాడండి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వల్ల కాదని మీతో చెప్పుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగు. ఇరికి ద్వారము, విశాల ద్వారము వేరు. విశాల ద్వారం నాశనానికి పోతారు. విశాల ద్వారానికి వెళ్ళేవారు నాశనానికి వెళ్తున్నారని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఇరికి ద్వారమును ప్రవేశించండి. ఇరికి ద్వారం, ప్రభు ద్వారం అంటే ఇరికి ద్వారం చేతంటే ఈ ఇరికిలోనే దేవుడు రేపొద్దున విశాలం ఇస్తాడు మనకి. లోకమంతా కూడా విశాలముగా ఉంది. ఆ విశాల మార్గానికి వెళ్ళేవారు చాలా మంది దేవుని స్తుతించరు ప్రియుల చేత ఇరికి ద్వారమును ప్రవేశించండి. కీర్తన గ్రంథము 66వ అధ్యాయం చదువుతున్నాను. కీర్తన గ్రంథము, కీర్తనాకారుడు రాసిన గ్రంథము 66వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. 66 కీర్తన గ్రంథం 16. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించేదను. దేవునికే మహిమ కలుగును. ఎంచేత దేవుడు ఏ కార్యమైనా చెయ్యలేదు. చెరసాలలో ఉన్న పేతురు గారిని విడిపించి ప్రార్థనా సన్నిధికి నడిపించారు. ప్రార్థనా సన్నిధికి నడిపించిన దేవుడిని నా కొరకు చేసిన కార్యములు, నా కొరకు చేసిన కార్యములు వివరించగలిగినా నేను వివరించలేను అని ఆ దేవుడు వాక్యించాలి. ఆయన చేసిన కార్యాలు వివరించడానికి సాధ్యం కాదు. అయినా సరే వాటిలో మనం వివరించక మానకూడదు, మానటానికి లేదు, వివరించాలి మనకి చేసిన కార్యాలు. అదే గొప్ప వృద్ధి అన్నమాట. ఎక్కడ వివరించకపోతే దానిని వృద్ధి చేసుకోలేవు, నీవు వృద్ధి చేసుకోలేవు. ఒక మాట ఆయన మాట చెప్తే, అయ్యో నా కుమార్తె, నా కుమారుడికి చేసిన మేళ్ళు మర్చిపోలేదు. ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేదు. అందుకుని నేను మరొక మేలుని నేను ఇస్తాను. మర్చిపోయే వారికి ఇస్తాడా, మర్చిపోని వాడికి ఇస్తారా? బాకీ తీర్చే వాడికి ఇస్తారా, బాకీ తీర్చిన వాడికి ఇస్తారా డబ్బులు? కొంతమంది ఊరంతా అడుక్కున్న డబ్బులు దొరకవు, కొంతమందికి దొరకవు. ఇంచేతంటే నమ్మకత్వం లేక. నమ్మకత్వం పోయిందనుకో, తల్లిదండ్రులు చనిపోయినా బ్రతకగలుగుతాం, కానీ నమ్మకత్వం పోతే బ్రతకలేము. నమ్మకం కావాలి. దేవునికి కూడా ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తులకి మరొక మేలుని చేస్తారు. ప్రభు నా కొరకు మేలు చేశాడు. ఎన్నో ఖర్చులు